Access24 న్యూస్కి స్వాగతం. నేను విజయ. విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయని, విజయవాడ వెళ్లి హైకోర్టులో పీల్ వేయాలంటే చాలా ఖర్చు శ్రమతో కూడిన పని. అదే విశాఖలో బెంచ్ ఏర్పాటు చేస్తే సమయంతో పాటు ఖర్చు కూడా ఆదా అవుతుందని, కేసులు కూడా త్వరగా పరిష్కారం అవుతాయని అంటోన్న హైకోర్టు లాయర్ ఉమా మహేశ్వరరావుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. విశాఖలో ప్రత్యేక హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని దశాబ్దాల కాలం నుంచి కూడా పెద్ద ఎత్తున లాయర్లుగా అసోసియేషన్స్ కానీ లాయర్స్ కానీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం విభజన తర్వాత విశాఖలో ఒక బెంచ్ వస్తుందంటూ కూడా ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఏదైతే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా విశాఖ ప్రత్యేక హైకోర్టు బెంచ్ వస్తే ఏ విధంగా ఉండబోతా ఉంది, బెంచ్ రావడానికి గల బెంచ్ రావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటనే దానిపై అయితే మాత్రం సీనియర్ అడ్వకేట్ అయినటువంటి ఉమామహేశ్వర గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అనేది దశాబ్దాలుగా వస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే మనం అటువైపు చెన్నై నుంచి విడిపోయినప్పుడు కానీ, తమిళనాడు నుంచి విడిపోయినప్పుడు కానీ, తెలంగాణ నుంచి విడిపోయినప్పుడు కానీ వస్తున్నటువంటి తరుణం. అయితే హైకోర్టు బెంచ్కు సంబంధించినంత వరకు తుది అడుగు ఎప్పుడూ పడలేనటువంటి పరిస్థితి. ఓ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అడుగు పడతాదనే ఎక్కువ వినిపిస్తూ ఉన్నది. విశాఖలో ఒక బెంచ్ వస్తుందంటూ కూడా రావడం మంచిదే అంటారా? అసలు విశాఖకి హైకోర్టు బెంచ్ రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉందంటారు? దీనివల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమంటారు సార్? ఇది మొత్తం న్యాయవాదులది ప్లస్ ఈ కోస్తా జిల్లాల్లో ఉండే మొత్తం ప్రజల తాలూకా ఆకాంక్ష, దశాబ్దాల ఆకాంక్ష. ఇది ఈ దశాబ్దాల ఆకాంక్ష ఎందుకు అంటే, హైకోర్టు అనేది ఒక పెద్ద కళ అందరికీ. సామాన్యుడికి అందరం దొరలు ఉంది హైకోర్టు. ఎక్కడికో వెళ్ళి ఎక్కడెక్కడో అడ్వకేట్స్ని తీసుకొని వాళ్ళ కేసుని ప్రజెంట్ చేసుకోవటానికి కానీ, వాళ్ళ కేసుని రిప్రజెంట్ చేయటానికి కానీ సామాన్యుడు చాలా ఇక్కట్లు పడతా ఉన్నాడు. అలాగే మా అడ్వకేట్స్ కూడా చాలామంది ఈ లోకల్ కోర్ట్స్కే పరిమితం అయిపోతున్నారు. నిజానికి వాళ్ళ స్కిల్స్ ఉండి, టాలెంట్ ఉండి, అన్నీ ఉండి దూరం పెద్ద కష్టం ఏంటి అంటే అక్కడికి వెళ్ళటం, ఏదో ప్రాంతంలో ఉన్న హైకోర్టులో రిప్రజెంట్ చేయటం, వాళ్ళకున్న వసతి, వాళ్ళు ఉండడానికి ఉన్నటువంటి అవకాశాలు, అక్కడ స్టే చేసి ఒక కేసుని రిప్రజెంట్ చేసి రావాలంటే చాలా ఖర్చుతో కూడిన పని అండి బేసికల్గా. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్న హైకోర్టు చాలా బాగుంటుంది, చాలా హుందాగా ఉంటుంది, రాష్ట్రానికి ప్రామాణికంగా ఉంది, అంతా బాగుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, నేను ప్రాక్టికల్గా చూస్తున్నది ఏంటంటే, మేము వెళ్ళామంటే హైకోర్టులో మ్యాటర్ రిప్రజెంట్ చేయడానికి బెంచ్లో మన ముందు అంటే అసలు బెంచ్ ప్రిపరేటరీ యాక్టివిటీ ఏంటంటే, ఇక్కడ నుంచి రిట్ తయారు చేసుకోవటం, వెళ్ళడం, దాన్ని ఏమో స్క్రూటినీకి పెట్టడం, స్క్రూటినీ అయిన తర్వాత నంబరింగ్ అవ్వడం, వాటికి 2-3 డేస్ టైం తీసుకుంటుంది. 2-3 డేస్ టైం తీసుకున్నాక అది బెంచ్కి వస్తుంది. నెక్స్ట్ డే మోషన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ రోజునటువంటి ఆ సబ్జెక్ట్స్ని బట్టి మన సబ్జెక్ట్ తలక ప్రియారిటీ ఏంటి అన్నది అబ్జర్వ్ చేయడానికి, అబ్జర్వ్ చేసి మనకు సత్వర న్యాయం జరగాలి అంటే అక్కడ వాల్యూమైనస్ ఆఫ్ వర్క్, ఆ బెంచ్లో ఉన్న వర్క్ను బట్టి మనకి ఇమీడియట్గా దేని మీద కూడా ప్రొసీడింగ్స్ రావట్లా. చాలా ఇబ్బంది పడుతున్నాం. అడ్వకేట్సే కాదు, సామాన్యులు అంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. పీపుల్ రిప్రజెంటేషన్ ఎగ్జాక్ట్గా న్యాయ వ్యవస్థలో జరగట్లేదంటే జస్ట్ బికాజ్ ఆఫ్ జాగ్రఫికల్ కాంటిగ్యూటీ. అంటే ఈ నైసర్గికంగా ఆలోచిస్తే విశాఖపట్నం అన్ని వసతులు కలిగిన నగరం అయినప్పటికీ విశాఖ నగరానికి ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేయడానికి సరైనటువంటి న్యాయ వ్యవస్థ ఇక్కడ లేదు. న్యాయ వ్యవస్థ లేకపోవడం ఏంటంటే చాలా కేసులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. చాలామంది అసలు హైకోర్టు మొహమే చూడకుండా పూర్తిగా తప్పించుకునేవాళ్ళు, తర్వాత ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో. అందుకని హైకోర్టు బెంచ్ అనేది ఇది చిరకాల వాంఛ విశాఖపట్నం. ఎందుకంటే అంతకుముందంతా కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు హైదరాబాద్ ఉండే.
హైదరాబాద్ వెళ్ళి రిప్రజెంట్ చేయాలంటే ఒక రోజు జర్నీ ప్లస్ అక్కడ వసతి, అక్కడ స్టే చేసి అక్కడ మళ్ళీ ఈ ఫైలింగ్ ప్రాసెస్, ఈ సిస్టమ్ ఇదంతా 4-5 రోజులు. అంటే ఒక కేసు ఫైల్ చేసి బెంచ్కి వచ్చి మళ్ళీ ఆర్గ్యుమెంట్ ఇచ్చి మళ్ళీ బయటికి రావడానికి కనీసం 5 days టైం తీసుకుంటుంది, మినిమం 5 days. అంటే ఒక వీక్ అంతా తీసుకుంటుంది. ఒక అడ్వకేట్ ఒక కేసుని ప్రజెంట్ చేయడానికి 5 days అక్కడ వెయిట్ చేయాలి. ఆ 5 daysలో ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. అంత కాస్ట్లీ ఆ ఎక్స్పెన్సివ్ సిస్టమ్ని ఎవరి మీద వేస్తే మళ్ళీ క్లయింట్స్ మీద వేయాలి. క్లయింట్స్ మీద పడే భారం అన్నది క్లయింట్కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అదే హైకోర్టు విశాఖపట్నంలో ఉంటే అటు శ్రీకాకుళం కానీ, ఇటు విజయనగరం కానీ, అటు పార్వతీపురం కానీ, ఇటు విశాఖపట్నం కానీ, మొత్తం ఈ జిల్లాల్లో ఉన్న ప్రజలంతా, ఈ జిల్లాలో ఉన్న అడ్వకేట్స్ అంతా వాళ్ళ తాలూకా సబ్జెక్ట్స్ని రిప్రజెంట్ చేయడానికి ఒక మంచి వేదిక అవుతుంది. ఇక్కడ హైకోర్టు పెట్టడం, బెంచ్ ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఒకటి కాదు, ఒకటి సర్వీస్ బెంచ్ ఉండాలి, ఇంకోటి నాన్ సర్వీస్ బెంచ్, 2 ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సెనారియాలో చాలా క్లిష్టమైన సబ్జెక్ట్స్, మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ సబ్జెక్ట్స్ని రిప్రజెంట్ చేయడానికి అడ్వకేట్స్ కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నారు. అందుచేత ఆవశ్యకత అయితే చాలా ఉందండి. తప్పనిసరిగా హైకోర్టు బెంచ్ ఉంటే కనుక కొంతవరకు అయితే ఈ సమస్య అన్నది పరిష్కారం అవుతుందని నేను భావిస్తున్నాను. అందుకని ఈ హైకోర్టు బెంచ్ ప్రతిపాదన ఇప్పటిది కాదు, దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రతిపాదన ఇది. ఈ ప్రతిపాదన, ఈ కళ అనేది నెరవేరాలి అంటే ఆంధ్రులు ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలో నాకైతే అర్థం కాదు. ముఖ్యంగా మా కోస్తా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎన్నాళ్ళు వెయిట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ మై డిజైర్, ఇట్ ఈస్ ఎ డిజైర్ ఆఫ్ ది పబ్లిక్, ఇట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ ది అడ్వకేట్స్. అది అందరి కోరిక. ఇప్పటి నుంచో ఈ డిమాండ్ నడుస్తూ ఉంది. నిజంగా ఇప్పుడు గనక ప్రభుత్వం చర్యలు తీసుకొని ఒక బెంచ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయగలిగితే, ఒక బెంచ్ అంటే సర్వీస్ బెంచ్ ఒకటి, నాన్ సర్వీస్ బెంచ్ ఒకటి, 2 సర్వీసెస్ లేదా 2 కంబైన్డ్ బెంచ్ కానీ రన్ చేస్తే తప్పనిసరిగా ఈ ఏరియాలో ఉన్న ప్రజలకు మంచి న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నానండి. సార్, అంటే హైకోర్టు బెంచ్ ఏర్పాటులో ఎందుకని డిలే జరుగుతుందంటారు? అది ఏర్పాటు అవ్వకపోవడానికి గల కారణాలు ఏమున్నాయంటారు? ఏర్పాటు కోసం అంటూ మీ అసోసియేషన్, బార్ అసోసియేషన్ ఉంటుంది కదా, లాయర్ బార్ అసోసియేషన్, ఇటువంటి ప్రతిపాదనలు తీసుకొచ్చారు. రాబోయే కాలంలో ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉండిపోతా ఉంది సార్ బెంచ్ కోసం అంటూ? ఈ సబ్జెక్టు చాలా కాలంగా అందరూ అడ్వకేట్స్, అన్ని బార్ అసోసియేషన్స్ కలిపి ఈ డిమాండ్ అని చెప్పను కానీ వాళ్ళ తాలూకా డిజైర్ని చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. బిఫోర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందు కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ముందు కానీ, లేదంటే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముందు కానీ, లేదా గవర్నమెంట్ ప్రభుత్వం ముందు కానీ పెట్టి చాలా కాలంగా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇట్స్ నాట్ ఏ డిమాండ్, ఇట్స్ ఎ డిజైర్. కోరిక. అది డిమాండ్ అని చెప్పకూడదు. ఎందుకంటే అడ్వకేట్స్కి కోడ్ ఆఫ్ కాండక్ట్ విత్ డిమాండ్ అని చెప్పడం కూడా తప్పే. వాళ్ళు డిజైర్ ఎందుకంటే ఆ సర్కమ్స్టెన్సెస్ అరిచేస్తున్నాయి. అట్లా ఇక్కడున్న పరిస్థితులు, ప్రివైలింగ్ సర్కమ్స్టెన్సెస్ చాలా అరిచేస్తుంది, చాలా అవసరం. ఈ ఆవశ్యకతని గుర్తించి ఎందుకు అవ్వట్లేదు అన్నదానికి టెక్నాలజికల్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ప్రతి ఇష్యూలో కూడా టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఒక బెంచ్ ఏర్పాటు చేయాలంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి, ఒకటి. సెకండ్ థింగ్, ఎడిక్వేట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్, ఎడిక్వేట్ నెంబర్ ఆఫ్ జ్యుడిషియరీ ఉండాలి. ఎడిక్వేట్ నెంబర్ ఆఫ్ జ్యుడిషియరీ ఉండి మన తాలూకా జ్యుడిషియరీ సిస్టమ్ ఎక్స్పాండ్ అయితే అప్పుడు బెంచ్ని ఎక్కడికి ఒకటి ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏమైందంటే మనకున్నటువంటి మెకానిజం చాలా తక్కువ. మన హైకోర్టులో మెకానిజం చాలా తక్కువ. అందరూ కలిస్తే ఒక 35 మంది అంతమందో బెంచెస్ ఉన్నట్టున్నాయి. ఆ బెంచెస్ ఇప్పుడున్నటువంటి సిస్టంలో ఇప్పుడున్న కేసెస్ని డిస్పోజ్ ఆఫ్ చేయటానికి ఉన్న వ్యవస్థ సరిపోదు. ఏమవుతుందంటే ఈ డిమాండ్ని మీట్ అవ్వడానికి పాపం జడ్జెస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆనరబుల్ జస్టిసెస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలా అంటే కేసు సరిగ్గా పూర్తిగా వినలేరు.
విన్న సబ్జెక్ట్ మీద ఇమీడియట్ డెసిషన్స్ ఇవ్వలేరు. ఎందుకంటే నెక్స్ట్ ఇమీడియట్ ఇంకొక సబ్జెక్ట్ ఒక్కొక్క జడ్జి వాల్యూమైనస్ ఆఫ్ వర్క్ నేను చూస్తుంటే లిస్టులో 250 కేసెస్, 260 కేసెస్, 300 కేసెస్ ఇంత తక్కువ పీరియడ్లో 10:30 నుంచి 4:45 మధ్యలో లంచ్ బ్రేక్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ తీసేస్తే ఎన్ని డిస్పోజ్ చేయగలుగుతారు ఒక జస్టిస్ చెప్పండి? చాలా కష్టం కదా. వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మెకానిజం తక్కువ, జ్యుడిషియరీ నంబర్ ఆఫ్ జడ్జెస్ తక్కువ, ఉన్న జ్యుడిషియరీ సిస్టమ్కి ప్రపోర్షనేట్ అడిక్వేట్ డిస్టింగ్విషన్ ఆఫ్ వర్క్ సరిగ్గా లేదు. దాని మీద ఏంటంటే అంచేత ఇంకొక బెంచ్ ఏర్పాటు చేయాలంటే టెక్నికల్గా అది ప్రాబ్లమే. ఎందుకు అంటే మొత్తం వర్క్ను రీడిస్ట్రిబ్యూట్ చేయాలి, టోటల్ ఫైల్స్ అన్నీ సఫల్ చేయాలి. ఇక్కడికి విశాఖపట్నం, విజయనగరం, లేదంటే శ్రీకాకుళం, మన భారతి మన్యం డిస్ట్రిక్ట్ కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ విడదీసి పెట్టి టోటల్ సబ్జెక్ట్స్ని సాగ్రిగేట్ చేసి ఇక్కడికి రీఎస్టాబ్లిష్ చేసి రీకాన్స్టిట్యూట్ చేయాలి. రీకాన్స్టిట్యూట్ చేసేటప్పుడు దానికి అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. దానికేమో ఏమంటారు, ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగి ఉండాలి. టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన తర్వాత అప్పుడు జ్యుడిషియరీ సిస్టంలోంచి 2 జడ్జెస్ని కానీ డిప్యూట్ చేయాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజెంట్ డే సినారియోలో చాలా కష్టమైన ఇష్యూ ఇది. చాలా కష్టం. ఎందుకంటే వాల్యూమైనస్ వర్క్ చాలా ఎక్కువ. అక్కడ ఎంతమంది విసిగిపోతున్నాం కూడా. ఎందుకంటే అనుకున్నట్టు ఏది డిస్పోజ్ అవ్వదు. అక్కడ కేసు డిస్పోజ్ అవ్వదని జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే అక్కడ ఎవరు తప్పు కాదు, అది అక్కడున్న వాల్యూమైనస్ వర్క్ చాలా ఎక్కువ ఉంది. ఆ పెండెన్సీ ఉండడం వల్ల న్యాయ వ్యవస్థలో ఇమీడియట్గా కేసెస్ పరిష్కారం కాదు. ఇక్కడ క్రింద నుంచి సుప్రీంకోర్టు స్థాయి వరకు తీసుకుంటే ఎక్కడికి కూడా ఎడిక్వేట్గా దీనికి ఆన్సర్ ఎందుకు దొరకదు అంటే ఇన్ఎడిక్వసీ, అంటే జ్యుడిషియరీ సిస్టాన్ని ఎక్కువగా ఎక్స్పాండ్ చేయకపోవడం వల్ల, ఉన్న జడ్జెస్ పోస్టులు ఫిలప్ చేయకపోవడం వల్ల చాలామంది జస్టిసెస్ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉండడం వల్ల ఏంటి అవుతుందంటే మీకు ఉన్న ప్రజెంట్ డే డిమాండ్కి సరిపోయినట్టుగా ప్రపోర్షనేట్గా అంటే సార్ ఇప్పుడు ప్రధానమైనగా అందరూ లాయర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి లాయర్స్ అసోసియేషన్ కానీ బార్ కౌన్సిల్ కానీ విశాఖలో కానీ ఒక బెంచ్ ఏర్పాటైతే ఏదైతే పెండింగ్లో ఉండిపోతున్నటువంటి కేసులు అక్కడికి వెళ్ళి వాదించలేకపోవడం కానీ వారాల తరబడి నెలల తరబడి అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉండదు. ఇక్కడ ఉంటే తెల్లవారు రావడం చూసుకోవడం మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కేసులు కూడా సత్వరమే ముగిసే అవకాశం ఉందని బార్ కౌన్సిల్లో లాయర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికోసం ఏం చేయాలనుకుంటున్నారు? బార్ కౌన్సిల్ ఏం చెప్తా ఉంది? ప్రధానంగా ఏదైతే హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి ఏం చేయబోతా ఉన్నారు సార్? యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్, నాకు తెలిసినంత వరకు ఏంటంటే విశాఖలో ఒక బెంచ్ ఏర్పాటు చేయాలని అన్నదానికి బార్ కౌన్సిల్ నుంచి, సుప్రీంకోర్టు నుంచి, లేదా గవర్నమెంట్స్ నుంచి సానుకూలమైన ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. కానీ చెప్పాను కదా, ఇప్పుడున్నటువంటి టెక్నికల్ ల్యాప్సెస్ వల్ల బెంచ్ ఇమీడియట్గా ఏర్పాటు చేసే అవకాశాలు తక్కువయ్యాయి. అందుకు తప్పిస్తే ఇంకోటి ఏం కాదు. కాకుండా ఒకటి నిజంగా ఒక ప్రత్యేకమైన దృక్పథంతో కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం, ఇక్కడేమో డెలివరీ మెకానిజం చాలా తక్కువ రాష్ట్రం, వనరులు చాలా తక్కువ రాష్ట్రం. ఇక్కడ నుంచి ప్రజలు కూడా ప్రత్యేకించి హైకోర్టు అనేది సామాన్యుడికి అందని పెద్ద కళ. ఈ కళ తీర్చడం కోసం ఒక ప్రత్యేక చర్యలు తీసుకోగలిగి ఒక ప్రత్యేక దృక్పథంతో ఇంకొక జ్యుడిషియరీ సిస్టంలో కొంచెం ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ జడ్జెస్ని కొంచెం ఇంక్రీజ్ నెంబర్ ఇంక్రీజ్ చేసి విశాఖపట్నంకి అయితే డెప్యూట్ చేసి కానీ లేదంటే ఒక రీకాన్స్టిట్యూట్ చేయగలిగితే తప్పనిసరిగా మనం అనుకున్నటువంటి కళ నెరవేరుతుంది. చాలా ఫాస్ట్గా కేసెస్ చాలా వరకు డిస్పోజ్ అవడం వల్ల గవర్నమెంట్ మీద కూడా గవర్నమెంట్ మీద మొత్తం న్యాయ వ్యవస్థ మీద ఈ బర్డెన్ తగ్గుతుంది. చాలా వరకు బర్డెన్ తగ్గే అవకాశాలు ఉన్నాయండి. లేకపోలేదు. అందుకని తప్పనిసరిగా బెంచ్ అయితే ఏర్పాటు అన్నది నా దృష్టిలో చాలా మంచి నిర్ణయం, మంచి ప్రతిపాదన, మంచి ఆకాంక్ష. అది ఎప్పటి నుంచో వస్తున్న డిజైర్, ఆ డిజైన్ ఫుల్ఫిల్ చేస్తారని నేను భావిస్తున్నాను. ఏదైతే ఉత్తరాంధ్రాకి సంబంధించినంత వరకు లాయర్స్ అసోసియేషన్ కానీ బార్ కౌన్సిల్ కానీ
ఏళ్ల తరబడి విశాఖలో బెంచ్ ఏర్పాటు చేయాలనేది ఒక ఆకాంక్షగా ఉండిపోతున్నటువంటి నేపథ్యంలో బెంచ్ ఏర్పాటు కోసం అంటూ ఇప్పటికే బార్ కౌన్సిల్ ఒక తీర్మానం తీసుకొచ్చింది. రాబోయే కాలంలో విశాఖలో బెంచ్ ఏర్పాటు అయ్యేంత వరకు తాము కృషి చేస్తామంటూ కూడా లాయర్లు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, హెచ్ఎస్ న్యూస్, విశాఖ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.